హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఛానల్. సో మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి లాకు సంబంధించిన వీడియో అయితే మీకు కనిపిస్తుంది అనమాట. ఈరోజు వచ్చేసి మనకు ఎల్ఎల్బి థర్డ్ సెమిస్టర్లో మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1982 ఉంది కదా, దాంట్లో వచ్చేసి ఒక కీ కాన్సెప్ట్ మనం తెలుసుకోబోతున్నాము. అది వచ్చేసి ఆస్టెన్సిబుల్ ఓనర్ అనమాట. ఆస్టెన్సిబుల్ ఓనర్ అంటే ఏంటంటే, సింపుల్ టర్మ్లో ఏంటంటే, సపోజు ఒక ప్రాపర్టీ వేరే అతనికి చెందింది, అతను అవైలబుల్ లేడు. అతను ఏం చేస్తాడంటే వేరే వాళ్ళకు ప్రాపర్టీ అనేది వాళ్ళకు ఓనర్షిప్ ఇస్తారనమాట. వాళ్ళు ఏంటంటే ఆ ప్రాపర్టీని అమ్మేయడానికి అధికారం అయితే ఇస్తాడనమాట. వాళ్ళని ఆస్టెన్సిబుల్ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి మన కీ కాన్సెప్ట్లు ఏంటంటే, మనకు దీని మీనింగ్, ఎగ్జాంపుల్స్, ఎసెన్షియల్ ఎలిమెంట్స్. సో ఇన్ కేస్ మనకి ఇచ్చినప్పుడు ఏంటంటే, ఆ ఓనర్షిప్ ఇచ్చినప్పుడు దాంట్లో ఇచ్చేటప్పుడు ఏంటంటే ఆ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. ఇంకోటి నెమో డాట్ కార్డ్ నాన్ హ్యాబిటెంట్ అని ఒకటి టర్మినాలజీ ఉందనమాట. అది దాని ప్రకారం ఏంది, ఇది దానికి రిలేషన్ ఏంది. ఇంకోటి ఓనర్ ఏమేమి చేయగలుగుతారు, ఆస్టెన్సిబుల్ ఓనర్ ఏమేమి చేయగలుగుతాడు. ఇంకోటి ఎవరైతే అతని దగ్గర ఉన్నారో వాళ్ళకు ప్రొటెక్షన్ ఏ విధంగా ఉంటుంది. ఓకే, సో డ్యూటీ ఆఫ్ ట్రాన్స్ఫర్, బర్డన్ ఆఫ్ ప్రూఫ్, కేస్ లాస్, ఎగ్జంప్షన్స్, ఇవన్నీ మనకేంటంటే మనకు ఇక్కడ తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మీనింగ్ వచ్చినట్లయితే నేను ఇంతకుముందు చెప్పినట్లు ఏంటంటే, సెక్షన్ 41 ప్రకారం ఏంటంటే, ఎవరైనా సరే ఓనర్ ఉంటారో, సపోజ్ ఇప్పుడు నేనే ఓనర్ అనుకోండి. సపోజ్ నేను అబ్రాడ్లో ఉన్నాను, నేను కొంచెం బయట దేశంలో యూఎస్లో ఉన్నాను నేను. సో నాకు రావడానికి చాలా వీలు కాదనమాట. నా ప్రాపర్టీ హైదరాబాద్లో నడుతుంది. సో నేనేం చేస్తా అంటే, నేను మా బంధువులు లేకుంటే మా ఎవరికైనా సరే మనము ప్రాపర్టీ ఓనర్షిప్ అనేది ఇస్తాను అనమాట. అంటే నేను ఒక జీపీఏ కైండ్ ఆఫ్ థింగ్ ఇస్తాను. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటారు కదా మామూలుగా, అటువంటిది అనేది ఇస్తాను అనమాట. సో నా బదులు అతను అమ్మి పెట్టమంటే ఇచ్చేస్తాను అనమాట. అతనికి ఓనర్షిప్ ఇస్తా. అతను ఏంటంటే 6 months లోపల అమ్మేసేయి అన్నట్లు మనం ఒకటి ఇస్తాం అనమాట. సో అప్పుడు ఏంటంటే అతను యాక్చువల్గా రియల్ ఓనర్ కాదు. కాకపోతే ఏంటంటే ఎవరైతే రియల్ ఓనర్ ఉంటారో అతనికి ఒక పవర్ అనేది ఇస్తారనమాట, చెక్ పవర్ అనేది ఇస్తారు. దాని ప్రకారం ఏంటంటే అతను అమ్మడానికి ఓనర్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి అతను అమ్మేయగలుగుతాడు అనమాట. సో అది మనకు ఇక్కడ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ వచ్చినట్లయితే, మిస్టర్ ఏ గివ్స్ బి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అండ్ లెట్ హిమ్ టు సెల్. సో ప్రాపర్టీ ప్రకారం చూసినట్లయితే ఏంటంటే, సింపుల్గా ప్రాపర్టీ డాక్యుమెంట్లు ఇచ్చినంత మాత్రాన ప్రాపర్టీ అమ్మలేరు. కాకపోతే ఏంటంటే దానికి కన్సెంట్ ఇవ్వాలన్నమాట. సో అప్పుడు ఏంటంటే ఎవరైతే అతని దగ్గర కొంటుర్రో వాళ్ళకేంది, ఒక గుడ్ ఫేత్ ఉండాలి. ఇంకోటి వ్యాలిడ్ ఓనర్షిప్ కాదా అని చెక్ చేసుకునుకోమని అయితే ఉండాలి. ఇది మనకు మీనింగ్ వచ్చేసి. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ దీంట్లో ఏంటంటే, ప్రతి దాంట్లో ఒక ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు. సో ఆస్టెన్సిబుల్ ఎవరైతే ఓనర్ ఉంటారో అపియర్స్ టు ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ. మనం ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు ఏంటంటే మనకు క్లియర్గా అతను ఓనర్ అంటే మనకు తెలిసి ఉండాలన్నమాట. ఇతను ఆస్టెన్సిబుల్ ఓనర్ అంటే మనకు తెలిసి ఉండాలి. అట్లీస్ట్ జీపీ అట్లా డాక్యుమెంట్ ఉంటే మనకు చూడొచ్చు అనమాట. ఆస్టెన్సిబుల్ ఓనర్కి అనేది ఏంటంటే రియల్ ఓనర్ కన్సెంట్ అనేది ఇవ్వాలన్నమాట. ఎవరైతే రియల్ ఓనర్ ఉంటో అతని కన్సెంట్ కంపల్సరీ ఇతనికి ఇస్తే అతను యాక్ట్ చేయగలుగుతాడు అనమాట. సో కొన్నిసార్లు ఏముంటుందంటే యాక్షన్స్ వల్ల ఇవ్వచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు నాన్ మూవబుల్ ప్రాపర్టీ ఉందనుకో, సపోజ్ వేరేది ఏదైనా ఉంది, సో దీన్ని మనం ఇచ్చేస్తాం తక్కువ ఖర్చుది. సో అప్పుడు ఏంటంటే యాక్షన్స్ వల్ల ఇతను అమ్మేయగలుగుతాడు అని మనం చెప్పినా కూడా గుడ్ ఫేత్తో మనం కొనుక్కోవచ్చు. కాకపోతే ఏంటంటే ప్రాపర్టీ పరంగా వచ్చినట్లయితే మాత్రం మనకు క్లియర్గా డాక్యుమెంటేషన్ అనేది ఉండాలి. సో ప్రాపర్టీ మస్ట్ బి ట్రాన్స్ఫర్డ్ బై ద ఆస్టెన్సిబుల్ ఓనర్. సో ఎవరైతే ప్రాపర్టీ ఉందో అది ట్రాన్స్ఫర్ అయిపోవాలన్నమాట. అండ్ ట్రాన్స్ఫర్ అంటే రియల్గా ట్రాన్స్ఫర్ కాదు, సేల్ డీడ్ అట్లా కాదు, కానీ మామూలుగా ఏంటంటే వాళ్ళకు ఒక అథారిటీ అనేది ఇస్తారు. సో కన్సిడరేషన్కి ఇస్తే ప్రతి దాంట్లో కన్సిడరేషన్ అనేది ఉంటుంది కదా. ఎవరైతే కొంటారో ఆస్టెన్సిబుల్ ఓనర్ దగ్గర అతను కంపల్సరీ అమౌంట్ అయితే పే చేయవలసి వస్తుంది అనమాట. ఇంకోటి గుడ్ ఫేత్ అంటే జనరల్గా ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే రియల్ ఓనర్ గారో వాళ్ళ దగ్గర నుంచి చాలామంది కొనారనమాట. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు చాలా మటుకు డాక్యుమెంటేషన్లు, చాలా మటుకు సేల్స్ అనేది ఈ విధంగా జరుగుతుంటాయి. మనం ఈజీగా నమ్మొచ్చు అనమాట. ఎందుకంటే మనం ప్రాపర్గా డాక్యుమెంటేషన్ ఉంటే మనం వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు. అది గుడ్ ఫేత్ అయితే ఉండాలి. ఇంకోటి, రియల్ ఓనర్ కెనాట్ ఇన్వాలిడేట్ ద ట్రాన్స్ఫర్ ఇఫ్ ద కండిషన్స్ ఆర్ మెట్. సో ఎవరైతే ఇప్పుడు ప్రాపర్టీ అమ్మేసిండు, అతను ఓనర్ ఇచ్చిండనమాట, ఇతను ప్రాపర్టీ అమ్మేసిండు, రిజిస్ట్రేషన్ అయిపోయింది.
దాని తర్వాత రియల్ ఓనర్ వచ్చేసి లేదు లేదు ఇది చెల్లదు అన్నికి వీలు లేదనమాట. ఎందుకంటే అతనే కన్సెంట్ ఇచ్చిండు కాబట్టి కంపల్సరీగా అతను యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకోటి ఈ ఎవరైతే ఇది ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతుందో అది వాలంటరీ ఉండాలన్నమాట, ఫోర్సిబుల్ ఉండొద్దు. అంతేగాని ఏదో బెదిరించేసి ఇతను పెట్టించుకుంటే అట్లాంటివి మాత్రం ఇన్వాల్యూడ్ అవుతుంది అనమాట. ఓకే. ఇంకోటి రిక్వైర్ కన్సిడరేషన్ చెప్పినాం కదా. కన్సిడరేషన్ ఏంది, అది గిఫ్ట్ కింద అయితే మనము అమ్మడానికి ఉండదన్నమాట. గిఫ్ట్ కింద అయితే రియల్ ఓనర్ వేయాలి. ఇన్ కేసు మామూలుగా వేరే వాళ్ళకి పవర్ ఇస్తే మాత్రం అతను సేల్ కిందనే ఉండాలన్నమాట, గిఫ్ట్ కింద అయితే ఉండరాదు. ఇంకోటి ఎక్సెప్షన్ టు నిమో డాట్ క్వాడ్ నాన్ హ్యాబిట్. ఇప్పుడు మనం సెకండ్ సెమిస్టర్లో మనం చదివినాం అనమాట. నిమో డాట్ క్వాడ్ డాట్ నాన్ హ్యాబిట్ అనేది ఏంటంటే నీది కాని ప్రాపర్టీ నువ్వు అమ్మలేవు అనేది ఒకటి ఉందన్నమాట. యూ కెనాట్ ట్రాన్స్ఫర్ వాట్ యూ డోంట్ ఓన్. సో నువ్వు ఓన్ చేయండి నువ్వు అమ్మలేవు అంటని. దానికి ఇది సెక్షన్ 41 అనేది ఎక్సెప్షన్ అనమాట. ఎక్సెప్షన్ ఎందుకంటే ఇప్పుడు ప్రాపర్టీ అతనిది కాకుండా కూడా రియల్ ఓనర్ అనేది మనకు పర్మిషన్ ఇస్తే మాత్రం అతను అమ్మగలుగుతాడు అనమాట. ఓకే. కాకపోతే అన్ని కండిషన్స్ ఏదైతే డాక్యుమెంట్లో పెట్టిన కండిషన్స్ అనేది అన్నీ మ్యాచ్ కావాలి, అప్పుడే ఇది సక్సెస్ అయిపోతుంది. సో దీంట్లో ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఇఫ్ ద ల్యాండ్ ఓనర్ నోయింగ్లీ అలౌన్ దర్ మేనేజర్ టు యాక్ట్ ఆఫ్ ఓనర్. సో ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉందో వాళ్ళ మేనేజర్కి చెప్పేస్తారనమాట. సపోజ్ అతను చాలా పెద్ద మనిషి, ఓకే, సో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. అప్పుడు ఏంటంటే వాళ్ళ మేనేజర్కి అథారిటీ అనేది ఇస్తారు. ఇప్పుడు జనరల్గా ఏంది కంపెనీస్ ఉంటాయి. కంపెనీస్లో ఏంటంటే రియల్ ఓనర్లు చాలా చాలా అంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు. అప్పుడు ఏంటంటే కొన్ని ఏంటంటే వాళ్ళ మేనేజర్కు పవర్ ఇచ్చేస్తారనమాట, చెక్ పవర్ ఇచ్చేసి పవర్ ఆఫ్ టర్న్ ఇచ్చేసి ఇతను అమ్మేదాకే చూస్తారనమాట. అప్పుడు ఏంటంటే మేనేజర్ అన్ని కంప్లీట్ చేసేసి వాళ్ళకి అమ్మి పెడతాడు. ఇట్లా అనమాట. ది బయ్యర్ హూ యాక్ట్స్ గుడ్ ఫేత్ టు క్లైమ్ ద ప్రాపర్టీ. ఎవరైతే కొంటుర్రో వాళ్ళు గుడ్ ఫేత్తోని ఆ ప్రాపర్టీ అనేది క్లైమ్ చేసుకోవచ్చు. వాట్ ఆన్స్టెన్సిబుల్ ఓనర్ కెన్ డూ. సో ఆన్స్టెన్సిబుల్ ఓనర్ ఏ విధంగా ఏం చేస్తాడు అంటే అతను అన్నీ చేస్తాడు అనమాట. ఇప్పుడు ప్రాపర్టీ అమ్మేయచ్చు, రియల్ ఓనర్ లాగా ప్రాపర్టీ అమ్మేయచ్చు. అట్లనే ఇంకెవరికైనా ఏమైనా పర్మిషన్ ఇవ్వాలంటే ఇంప్లిసిట్గా పర్మిషన్ ఇవ్వాలనేది ఇవ్వచ్చు అనమాట. ఇంకోటి ప్రొవైడ్ ప్రొటెక్షన్ టు పర్చేసర్. ఎవరైతే కొంటుర్రో వాళ్ళకి ఏం ప్రొటెక్షన్ ఉంటుంది అంటే, ఇఫ్ ద బయర్ ఓకే యాక్ట్స్ అస్ ఎ గుడ్ ఫేత్, రీజనబుల్లీ చెక్ ఆన్స్టెన్సిబుల్ ఓనర్ అథారిటీ, పెయిడ్ కన్సిడరేషన్, ఈ 3 ఉంటే మాత్రము అతనికి ప్రొటెక్షన్ అనేది వస్తుంది అనమాట. సో అతను ప్రాపర్గా చెక్ చేసుకోవాలి, ఇతను ప్రాపర్గా ఆన్స్టెన్సిబుల్ ఓనరా కాదా, ఓకే, మరి ఇతనికి మన ఫోర్స్బుల్గా ఇచ్చిరా లేకుంటే ఇట్లా ఇచ్చిరా అని మొత్తం క్లియర్గా చెక్ చేసుకోవాలి. డాక్యుమెంట్లు ఇట్లా క్లియర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అతని దగ్గర కొంటే కన్సిడరేషన్ ఇచ్చేసి, ఫ్రీగా కాకుండా కన్సిడరేషన్ ఇచ్చి మాత్రం తీసుకుంటే మాత్రం అతనికి ప్రొటెక్షన్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళు ఇట్లా ప్రొటెక్ట్ చేయగలుగుతారంట. రియల్ ఓనర్లా ఎట్లా ఉంటారో ఆ విధంగానే ప్రొటెక్షన్ అనేది వస్తుంది. ఓకే. సో బర్డన్ ఆఫ్ ప్రూఫ్, ది బయ్యర్ మస్ట్ ప్రూవ్ దే. ఓకే. సో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి దగ్గర ఉంటుంది అయితే, ఎవరైతే ప్రాపర్టీకి ఉంటారో వాళ్ళ మీద అయితే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఉంటుంది. ఎందుకంటే అతను క్లియర్గా చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే. సెల్లర్ అథారిటీ ఎవరైతే అమ్ముతారో లేదో, ఎవరైతే ఈ ఆన్స్టెన్సిబుల్ ఓనర్ ఉంది కదా, అతను క్లియర్గా ఆథరైజ్డా లేదా అనేది చూసుకోవాలన్నమాట. నిజంగా ప్రాపర్టీ అతనికి ఇచ్చిండా అనేది మనం క్లియర్గా చూసుకోవాలి. ఇంకోటి ఈ గుడ్ ఫేత్, డెలిజెన్స్ ఇవన్నీ చూసుకోవాలన్నమాట. మనం నమ్మకం గుడ్డిగా నమ్మొద్దు, మనం అన్నీ ప్రాపర్గా చూసుకొని మనం కొనుక్కోవాలనేది అదనమాట. అది మొత్తం బయర్ మీదనే ఉంటుంది. ఓకే. ఈ ఎగ్జంప్షన్ ఏంది, సెక్షన్ 41 డజంట్ అప్లై ఇఫ్. సో సపోజ్ ఒక అన్డివైడెడ్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. ఓకే. సపోజ్ 100 ఎకరాలు ఉంది అన్నదమ్ముల మధ్యలో. ఓకే. సో అతను క్లియర్గా అతను డివైడ్ కాంది ఆ ప్రాపర్టీ ఏదో నీకు ఆథరైజ్డ్ అయినది ఇవ్వలేదు అనమాట. ఎందుకంటే అది డివైడ్ కాదు, అతను ఓన్ కాదు కాబట్టి. అది ఒక నలుగురు మధ్యలో ఉన్నప్పుడు ఏంటంటే నలుగురు కలిసి ఇస్తేనే కుదురుతుంది అనమాట, లేకుంటే కుదరదు, అట్లాంటిది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఓనర్ ఈజ్ నాట్ ఎ ట్రస్ట్, ఓనర్ ఈజ్ ఎ ట్రస్టీ. సపోజ్ ఒక ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ ఓనర్షిప్ వేరే వాళ్ళకి ఏనికి లేదు. ఎందుకంటే ట్రస్ట్ అనేది ఏంటి అంటే అతను ఓనర్ కాదనమాట, అతను గాంధీ, అతను వేరే వాళ్ళకు డెలిగేట్ చేయలేడనమాట. నాట్ అప్లికబుల్ ఇఫ్ ద కన్సెంట్ ఆఫ్ ద ట్రూ ఓనర్. సో ఎవరైతే ట్రూ ఓనర్ ఉండరో అతను కన్సెంట్ ఇవ్వకపోతే మాత్రము అది కూడా చెల్లదు అన్నమాట. ఓకే. సో ఇవి అన్ని కండిషన్స్ అనమాట, ఎగ్జంప్షన్స్. ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి డ్యూటీ ఆఫ్ ట్రాన్స్ఫర్, పర్చేసర్ ఎవరైతే కొంటుర్రో ఆన్స్టెన్సిబుల్ ఓనర్ దగ్గర వాళ్ళ యొక్క
డ్యూటీ ఏంటంటే అతనికి ఫస్ట్ థింగ్ ఏంటంటే గుడ్ ఫెయిత్ ఉండాలి. ఓకే, సో నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం లేకుంటే కొనొద్దనమాట. యాక్ట్ సిన్సియర్లీ ఆఫ్టర్ ప్రాపర్ ఎంక్వైరీ, ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకొని డాక్యుమెంట్లు అన్నీ చూసుకొని దాన్ని ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకొని కొనుక్కోవాలన్నమాట. వెరిఫై ప్రాపర్టీ డీటెయిల్స్, టైటిల్, మున్సిపల్ రికార్డ్స్ ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకోవాలి. అతను ఓన్లీ ఇతను ఒక్కడే కరెక్ట్ అన్నికి ఆన్సెన్సబుల్ ఉన్నారా కాదా అనే బదులు దాంతోపాటు ప్రాపర్టీ క్లియర్గా ఉందా, ఏమైనా లిటిగేషన్లు ఉందా, లేకుంటే మున్సిపల్ రికార్డ్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా, ట్యాక్స్ ఉందా, అంతా ఉందా మొత్తం చూసుకోవాలన్నమాట. ఇది సో కేస్ లాస్కి వచ్చినట్లయితే మనము ఇక్కడ 2 కేస్ లాస్ ఉన్నాయన్నమాట. రామ్ కుమార్ కొండు అంటని ఇది ఒక కేస్ లాస్. ఇక్కడ ఏంటంటే ఫ్యాక్ట్స్ ఏంటంటే ది రియల్ ఓనర్ అలౌడ్ అనదర్ పర్సన్ టు అపియర్ యాజ్ ఎ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఎవరైతే రియల్ ఓనర్ ఉన్నారో అతను వేరే అతనికి ఆన్స్టెన్సిబుల్ ఓనర్ కింద ఇస్తారనమాట. దట్ పర్సన్ సోల్డ్ ద ప్రాపర్టీ టు ద బయ్యర్. సో ఎవరైతే ఇచ్చిర్రో ఆ పర్సన్ వేరే వాళ్ళకి అమ్మేసిండు. ఇఫ్ ది బయ్యర్ పర్చేస్ ద ప్రాపర్టీ విత్ గుడ్ ఫెయిత్ ఆఫ్టర్ చెకింగ్ ద డాక్యుమెంట్స్. సో బయ్యర్ అనేటోడు ఏంటి మంచిగా అన్నీ గుడ్ ఫెయిత్ ఉంది, ప్లస్ అన్నీ చెక్ చేసుకొని తీసుకుండు అనమాట. ఓకే, ఇష్యూ ఏమొచ్చింది? వెదర్ ద బయ్యర్ గెట్స్ వ్యాలిడ్ టైటిల్ వెన్ ద ప్రాపర్టీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ బై ద ఆన్స్టెన్సిబుల్ ఓనర్. సో ఇదేంటంటే ఆన్స్టెన్సిబుల్ ఓనర్ ఇచ్చిండు, ఈ టైటిల్ ట్రాన్స్ఫర్ కాదనేది ఒక కేసు అనేది వేసారనమాట. సో దీంట్లో ఏంది మనకు వచ్చింది, ఇది ఆన్స్టెన్సిబుల్ చేస్తే ఇది కరెక్టా కాదా అనేది అనమాట. జడ్జిమెంట్ ఏమి ఇచ్చిండు? ది ప్రివీ కౌన్సిల్ హెల్డ్ దట్ ది బయ్యర్ ఈజ్ ప్రొటెక్టెడ్ బికాజ్. సో కోర్టు ఏం తీర్పిచ్చింది? బయ్యర్ అనేది ప్రొటెక్టబుల్ అనమాట. ఎందుకంటే ది రియల్ ఓనర్ గివ్స్ ద కన్సెంట్ అనేది రియల్ ఓనర్ ఇచ్చిండు. ది బయ్యర్ యాక్టెడ్ విత్ గుడ్ ఫెయిత్. సో బయ్యర్ అనేది మొత్తం ప్రాపర్గా చూసుకొని గుడ్ ఫెయిత్తో కొన్నాడు, ఏదో మోసపూరితంగా కొనలేడు అనమాట. మంచి ఉద్దేశంతో మొత్తం డాక్యుమెంట్లన్నీ చెక్ చేసుకొని కొన్నాడు అనమాట. ది బయ్యర్ టుక్ రీజనబుల్ కేర్. సో అన్నీ బయ్యర్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కటి రీజనబుల్గా కేర్ తీసుకున్నమాట. అందుకోసమే ఇది ఆన్స్టెన్సిబుల్ ఓనర్ ఉన్నట ఇది వ్యాలిడ్ అంటని తీర్పిచ్చింది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ప్రిన్సిపల్స్ ఏంటి? వెన్ ద రియల్ ఓనర్ అలౌడ్ అనదర్ పర్సన్ టు అపియర్ యాజ్ ఎ ఓనర్, హీ కెనాట్ లాటర్ డినై ట్రాన్స్ఫర్ ఇఫ్ ద బయర్ ఈస్ యాక్టెడ్ హానెస్ట్లీ. సో రియల్ ఓనర్ తర్వాత వచ్చేసి కేసు వేయనిక వీలు లేదనమాట. ఎందుకంటే అతనే ట్రాన్స్ఫర్ చేసిండు ఓనర్షిప్ అనేది. ఇంకోటి బయర్ అనేది ప్రాపర్గా హానెస్టీతో కొన్నాడు కాబట్టి మళ్ళీ తీయడానికి అయితే వీలు లేదనమాట. ఇది కేసులా ఫస్ట్ది వచ్చేసి. సెకండ్ కేసులా వచ్చేసి నాగేశ్వర్ ప్రసాద్ వర్సెస్ రాజపరమేశ్వరి ప్రసాద్ సింగ్ అంటని ఇదొక కేసులా, ఇది సుప్రీంకోర్టుది అనమాట. ఏ పర్సన్ హూ వాజ్ నాట్ ద రియల్ ఓనర్ ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ టు ఏ బయ్యర్. ఓకే, ఏ పర్సన్ హూ వాజ్ నాట్ ద రియల్ ఓనర్ ట్రాన్స్ఫర్ ద బయ్యర్. ది బయ్యర్ క్లెయిమ్డ్ ప్రొటెక్షన్ అండర్ దిస్. సో ఎవరైతే ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసిండో వాడు రియల్ ఓనర్ కాదనమాట. ఓకే, సో బయ్యర్ ఏంది వాళ్ళ దగ్గర కొన్నాడు అనమాట. కొన్న తర్వాత ది బయ్యర్ క్లెయిమ్ దట్ సెక్షన్ 41 ప్రకారము ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ప్రకారము ఇది నేను ప్రొటెక్టెడ్ అన్నట్లు కేసు వేసింది అనమాట. సో వెదర్ మేర్ అపీరియన్స్ ఆఫ్ ద ఓనర్ ఈజ్ ఇనఫ్ టు అప్లై ద సెక్షన్ 41. అంటే ఇట్లా ఓనర్ లాగా యాక్ట్ చేసిన వాళ్ళు ఓనర్ అయిపోతారా అనేది ఇదనమాట. ఓకే, సుప్రీంకోర్ట్ హెల్డ్ దాట్ కన్సెంట్ ఆఫ్ ద రియల్ ఓనర్ ఈజ్ కంపల్సరీ. సపోజ్ రియల్ ఓనర్ ఇక్కడ కన్సెంట్ ఇయ్యలేడు, కాకపోతే ఏంటంటే ఇక్కడ లేదు నేను ఓనర్ అని చెప్పేసి నేను అమ్మేసిన అనమాట. సో అప్పుడు రియల్ ఓనర్ కన్సెంట్ చేయలేదు కాబట్టి ఇది చెల్లదు అనేది ఒకటనమాట. బయ్యర్ మస్ట్ ప్రూవ్ గుడ్ ఫెయిత్ అండ్ డ్యూ డెలిగెన్స్. అంటే అతను బయ్యర్ ఎవరైతే కొంటారో వాళ్ళు క్లియర్గా చూసుకోవాలన్నమాట. గుడ్ ఫెయిత్ ఒకటే కాదు, ఇంకోటి ప్రాపర్గా డాక్యుమెంట్లు ఉన్నాయా లేవా, ప్రాపర్గా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా, ఓకే రియల్ ఓనర్ది ఫోర్స్గా చేయించారా లేకపోతే ఫ్రీ కన్సెంట్ ఇచ్చారా, ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. అతనితో మాట్లాడాలి, రియల్ ఓనర్తో మాట్లాడేసి మీరు నిజంగా ఇది ప్రాపర్ ట్రాన్స్ఫర్ చేసిరా అవన్నీ తెలుసుకునే బాధ్యత అయితే బయ్యర్ మీద ఉంటుంది అనమాట. ఇఫ్ దీస్ ఆర్ నాట్ ప్రొవైడెడ్ సెక్షన్ 41 విల్ నాట్ బీ అప్లై. ఇవి లేకుంటే మాత్రం సెక్షన్ 41 అనేది అప్లై కాదు అంటాను అనమాట. ఇది అందుకోసమే కంపల్సరీగా
ఎవరైతే ఎప్పుడైతే ప్రాపర్టీ కొనేటప్పుడు ఏంటంటే ఈ రియల్ ఓనర్ ఉండేసి ఆన్స్టెన్సిబుల్ ఓనర్ ఉంటే మాత్రం మనము క్లియర్గా రియల్ ఓనర్తో మాట్లాడేసి క్లియర్గా తీసుకోవాలన్నమాట, కన్సల్ట్ తీసుకోవాలి, మొత్తం చెక్ చేసుకునే వ్యక్తి ప్రాపర్టీ తీసుకోవాలి. ఇది వచ్చేసి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది మామూలుగా ఏంటంటే ప్రాపర్టీ ఆఫ్ లా ఉంటుంది కదా, దీంట్లో ఏంటంటే జీపీఏ హోల్డర్స్ అంటుంటారు, దీనిని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటని. సో మనకు ఏదైతే ప్రాపర్టీ ఉందో మనం అందుబాటులో లేనప్పుడు మనకు బదులుగా వేరే వాళ్ళకి జీపీఏ ఇచ్చేసి ఇట్లాంటి డాక్యుమెంట్లు అయితే మనం చేపిస్తుంటాయి అనమాట. ఇది రెగ్యులర్గా జరిగే విషయమే అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఏంటంటే ఆన్స్టెన్సిబుల్ ఓనర్ అంటే ఎవరో అనుకుంటారు అనమాట. ఈ టర్మినాలజీ అనేది చాలామందికి అర్థం కాదు. ఆన్స్టెన్సిబుల్ ఓనర్ అంటే జస్ట్ జీపీఏ అంటే గుర్తుపెట్టుకొని మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అట్లానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి, మీకు ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ కావాలంటే మాత్రం మనకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఈ టాపిక్ కవర్ చేయండి అంటే మనం కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.